ఏపీలో కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం నిన్న అసెంబ్లీ మొదటిసారిగా సమావేశమైంది. ఎమ్మెల్యేలు వరుసగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదాను వైసీపీ కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని ప్రోటెం స్పీకర్ కల్పించారు. నిన్న ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త స్పీకర్ను కూడా ఎన్నుకున్నారు. ఈరోజు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశం కాబోతుంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో తనను అవమానించారని, తన భార్యను చాలా దుర్భాషలాడారని శపథం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. నేను వస్తే, ఈ సభకు వస్తే నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తా. ఇది కౌరవ సభ. ఈ సభలో నా భార్యను అవమానించారు, నన్ను అవహేళన చేసింది కాబట్టి ముఖ్యమంత్రిగా వస్తానన్నాడు. నిన్న అసెంబ్లీకి పోతూ అసెంబ్లీ మెట్ల దగ్గర ప్రణాళిక నమస్కారం చేసి ఆయన అసెంబ్లీలోకి పోయిండని ఈనాడు తన కథనంలో పేర్కొన్నది.